సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపిక. సో ఆల్రెడీ మనం టెట్ పైన చాలా క్లాసెస్ అనేది కండక్ట్ చేసాము. సో ఈ వీడియోలో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 15% ఆఫ్ దర్ సమ్. చూడండి, మ్యాథ్స్లో క్వశ్చన్ చాలా క్లియర్గా చదవాలి. సో ఫస్ట్ లైన్లో మనకి ఏమి ఇచ్చాడు, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకేనా, టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 15% ఆఫ్ దర్ సమ్. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది లార్జర్ నెంబర్ టు ది స్మాలర్ నెంబర్ ఈజ్. మనకి ఏమంటున్నాడు, ఒక కండిషన్ ఇచ్చాడు, లార్జర్ నెంబర్కి అలాగే స్మాలర్ నెంబర్కి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని జనరల్ మెథడ్లో చేయడం వల్ల మనం ఎగ్జామ్లో చాలా టైం అనేది వేస్ట్ చేస్తాం. అలా కాకుండా సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలో చూడండి. ఓకేనా, ఫస్ట్ మనకి 15% అంటే ఎలా రాయాలి, 15/100. ఓకేనా, సో 15% అంటే ఫ్రాక్షన్ ఫామ్ చాలా మందికి తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా రాస్తూ ఉన్నాను. ఓకేనా, 5 3s 5 20s అంటే ఏంటి, మనకి 15% అంటే ఏమొచ్చింది, 3/20 కదా. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్కి ఒకసారి రండి. మనకి ఏమంటున్నాడు, డిఫరెన్స్. ఓకేనా, సో ఆప్షన్స్ ఇచ్చాడు, త్రూ ఆప్షన్స్ అనేది మనం వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ ఇవి నెంబర్స్ కదా, ఇందులో ఒకటి లార్జర్ ఒకటి స్మాలర్. సో వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ చూడండి 6 కదా. కండిషన్ చూడండి, డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేశాను, త్రూ ఆప్షన్ 1 నుంచి 6 = 15% ఆఫ్ అన్నాడు. 15% అంటే మనకు రేషియో ఏమొచ్చింది, 3/20 కదా. సో 3/20 ఆఫ్ దేర్ సమ్. అంటే మనం ఫస్ట్ ఆప్షన్ ఏకి చెక్ చేస్తున్నాం కదా. సో 23 + 17 సమ్ ఎంత అవుతుంది మనకి, 40. ఓకేనా, ఈ కండిషన్ కనుక మీకు రాయడం వస్తే క్వశ్చన్ చాలా ఈజీ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఈ నెంబర్సే కదా. ఓకేనా, ఈ నెంబర్స్ నేను త్రూ ఆప్షన్స్ వెళ్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేస్తున్నాను. ఓకేనా, ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 6 = 15% అన్నాడు. కాబట్టి 15% అంటే 3/20 ఆఫ్ దేర్ సమ్ అన్నాడు. వేటి యొక్క సమ్, నెంబర్స్ యొక్క సమ్ కదా. సో ఈ రెండు నెంబర్స్ కాబట్టి వీటి సమ్ అనేది నాకు 40 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 21s 22s. సో 6 = 3 2s హౌ మచ్, 6. సో 6 = 6. సో కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి డెఫినెట్గా మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆప్షన్ బి అనేది ఒకసారి చెక్ చేయండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 8 కదా. 8 = 3/20 ఆఫ్ వీటి యొక్క సమ్ ఎంత, 20 కదా. ఓకే, సో 20/20 క్యాన్సిల్డ్ అయితే 8 = 3 అవుతుందా, కాదు కదా. 8 ≠ 3. సో 100% ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్, కావాలంటే ఆప్షన్ సి ఆప్షన్ డి కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. క్వశ్చన్ చాలా క్లియర్గా చదవాలి. ఓకేనా, ఒక స్కూల్లో 70% ఎవరు, గర్ల్స్ అన్నాడు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 510. కన్ఫ్యూజ్ చేయడం కోసం పర్సంటేజ్ ఏమో బాయ్స్ గురించి ఇస్తాం, గర్ల్స్ గురించి ఇస్తాం. ఈ నెంబర్ మాత్రం మనకి ఎవరి గురించి ఇచ్చాడు, బాయ్స్ గురించి ఇచ్చాడు. చాలా క్లియర్గా క్వశ్చన్ పైన ఫోకస్ పెట్టండి. 70% గర్ల్స్ అంటే బాయ్స్ ఎంత పర్సెంట్ ఉంటారు, 30% కదా. ఓకేనా, 30% ఎవరున్నారు మనకి, బాయ్స్. ఓకేనా, ఈ బాయ్స్ గురించి తను చెప్తున్నాడు ఎంతమంది, 510 అని. ఓకేనా, నెక్స్ట్, దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఓకేనా, టోటల్ ఎంతమంది, 30% బాయ్స్ ఇంతమంది అయితే గర్ల్స్ బాయ్స్ మొత్తం కలిపితే ఎంత అని. సో 30%ని మనం ఎలా రాస్తాము, 3/10 కదా. మొత్తం అనేది 10 అనేది టోటల్. ఓకేనా, చాలా క్లియర్గా చూడండి, 10 అనేది టోటల్. 3 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ బాయ్స్ని. ఓకేనా, అంటే ఏంటి, బాయ్స్ యొక్క మనకి పార్ట్స్ ఇచ్చాడు, 3 పార్ట్స్ అనేది 510 కదా డైరెక్ట్లీ. సో టోటల్ 10 పార్ట్స్, 3 పార్ట్స్ అనేది బాయ్స్. సో బాయ్స్ అనేది మనకి 3 పార్ట్స్ ఇచ్చాడు కదా. 3 పార్ట్స్ 510 అయితే 10 పార్ట్స్ టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే, సో 3 1s 3 17s. సో 170. సో 1 పార్ట్ 170 అయితే 10 పార్ట్స్ ఎంత అవుతుంది, 1700. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ రకంగా ఇచ్చింది దేని గురించి, సో దేని గురించి మళ్ళీ నెంబరింగ్ ఇస్తున్నాడు అని కొంచెం ఫోకస్డ్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్. క్వశ్చన్ క్లియర్గా చూడండి,
పర్సంటేజ్ దేని గురించి ఇచ్చాడు, బాయ్స్ గురించి ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 972. పర్సంటేజ్ ఏమో బాయ్స్ గురించి ఇచ్చాడు, డేటా అనేదేమో గర్ల్స్ గురించి ఇచ్చాడు. క్లియర్గా చూడండి, బాయ్స్ 60% అంటే గర్ల్స్ రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉంటుంది, 40% కదా. 40% ఎవరు మనకి గర్ల్స్ ఉన్నారు. ఓకే, గర్ల్స్ యొక్క నెంబర్ ఎంత ఇచ్చాడు, 972 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ మన క్వశ్చన్ నుంచి ఏమడుగుతున్నాడు, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ది స్కూల్. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చూడండి. ఇక్కడేమో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నాడు, గర్ల్స్ బాయ్స్ కలిపితే ఎంత అని ఈ క్వశ్చన్లో అడిగితే, ఈ క్వశ్చన్లో మాత్రం ఓన్లీ గర్ల్స్ 972 అయితే బాయ్స్ ఎంతమంది అని మాత్రమే అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లారిటీగా చూడండి. ఓకే, చూడండి 40% అంటే ఎలా రాస్తాం, 40/100. సో దట్ ఈక్వల్ టు 4/10 కదా. 40% అంటే 4/10. ఓకే, చూడండి 4 పార్ట్స్ మనకి, టోటల్ మనకి 10. ఓకేనా, క్లియర్గా చూడండి, ఈ 10 అనేది నాకు టోటల్. ఈ 4 అనేది ఏంటి, గర్ల్స్ కదా. ఓకే, టోటల్ 10లో గర్ల్స్ 4 అయితే బాయ్స్ ఎంతమంది ఉంటారు, 6 పార్ట్స్. అంటే ఏంటి, క్వశ్చన్ క్లియర్గా చూడండి, 4 పార్ట్స్ 972 అయితే 6 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు, అంతే. సో క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వాలి. సో ఈ క్వశ్చన్ మొత్తం క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ ఇంటూ 6తో చేయడం కంటే కూడా మనకు వచ్చే ఆన్సర్ అనేది 6 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, 6కి మనకి ఫ్యాక్టర్స్ ఏంటి, సో మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. 2 into 3 అంటే, సో 6 అంటే ఏంటి, 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇది షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. జనరల్ మెథడ్లో చేయడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా, సో లాస్ట్లో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఓకేనా, 1 + 2 3. నెక్స్ట్ దిస్ ఈస్ 13. 13 + 3 ఎంత, 16 కదా. సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 4, 8. 8 + 2 10. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ 1 4 5 8 చూడండి, దిస్ ఇస్ 5. 5 + 5 10. 10 + 8 18. సో 100% ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా మనం క్వశ్చన్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మేడం మీరు షార్ట్ కట్ అన్నాడు, మరి ఇంత లెంతీగా చెప్పారేంటి అని కొంతమంది కింద కామెంట్స్లో పెడుతూ ఉంటారు. చూడండి, నిజంగా మనకు కనుక ప్రాసెస్ తెలిస్తే ఈ క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయొచ్చో మీకు చెప్తాను. చూడండి, నేను ఫస్టే షార్ట్ కట్ చెప్తే సో మ్యాథ్స్ రాని వాళ్ళకి చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఫస్ట్ 60% బాయ్స్ అన్నారు, సో గర్ల్స్ ఎంత పర్సెంట్, 40%. 40% నేను ఎలా రాయాలి, 4/10. 4/10. ఓకేనా, ఈ 4 పార్ట్స్ అనేది నాకు గర్ల్స్ ఎంత ఇచ్చాడు, 972. ఓకేనా, నాకు అడుగుతుంది ఏంటి, టోటల్ అడగట్లే, ఓన్లీ బాయ్స్ అడుగుతున్నాడు. అంటే ఏంటి, 4 పార్ట్స్ ఎంత అయితే, సో 4 పార్ట్స్ ఎంత అయితే 6 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాను. జస్ట్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కనుక కొంత ప్రాసెస్ తెలిసింటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా, సో 6 ఇందాకే చెప్పాను కదా. సో 6 డివిజిబిలిటీ రూల్స్ అనేది చెక్ చేసుకోండి. సో 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది హోల్ వీక్. క్వశ్చన్ క్లియర్గా చూడండి, పర్సంటేజ్ గురించి అడుగుతున్నాడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది హోల్ వీక్ డస్ అజయ్ స్పెండ్స్ ఇన్ ఆఫీస్ ఇన్ హిజ్ ఆఫీస్ అవర్స్. ఆఫీస్ అవర్స్ ఎలా ఉన్నాయి, ఇన్ హిజ్ ఆఫీస్ అవర్స్ సార్ 9 AM to 5 PM ఫ్రమ్ మండే టు ఫ్రైడే. క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో అజయ్ గురించి చెప్తున్నాడు, ఒక 1 వీక్ డేటా గురించి. సో అజయ్ ఆఫీస్లో సో 9 AM నుంచి 5 PM వరకు ఉన్నాడు, అలాగే మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటున్నాడు. ఓకేనా, సో మొత్తం వీక్లో తను ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాడు ఆఫీస్లో అనేది మనకి క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు, ఒక వీక్ గురించి. ఓకేనా, 1 వీక్ అంటే మనకి ఎన్ని డేస్, 7 days. సో ఒక డే అంటే మనకి 24 hours, అందుకోసం అని 7 into 24 నాకు తెలిసి చాలా క్లియర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మండే నుంచి ఫ్రైడే అన్నాడు. మండే టు ఫ్రైడే ఎన్ని డేస్ వస్తుంది మనకి, మండే టు ఫ్రైడే 5 days. ఓకే, మండే టు ఫ్రైడే 5 days. ఓకేనా, ప్రతి డేలో తను ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు, 9 AM to 5 PM అంటే 8 hours. అవునా, 5 into 8. ఇది ఎలా వచ్చిందో తెలిసి చాలా ఈజీ. ఓకేనా, సో మనకి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 8 5 40 కదా. సో 40 టోటల్ మనకి వీక్ గురించి అడుగుతున్నాడు కదా, మొత్తం వీక్లో మండే టు ఫ్రైడే గురించి. ఓకేనా, సో దట్ ఈస్ 7 into 24 into 100. ఎందుకంటే క్వశ్చన్లోనే క్లియర్గా ఇచ్చాడు వాట్ పర్సెంట్ ఆఫ్ అని. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి కదా.
ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, సో ఈ రకంగా మనం టెట్ అలాగే డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ప్లే స్టోర్లో మనకి డిమాథ్స్ దీపిక డైలీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. అలాగే మనకి ప్లే స్టోర్లో డిమాథ్స్ అనే యాప్ ఉంటుంది. ఓకేనా, డిమాథ్స్ అనే యాప్. మనకి యాప్లో టెట్ అలాగే డిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ రికార్డింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మనం ఆల్రెడీ ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వమని చెప్పాను కదా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు dimathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్ చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నవ్ ఫర్ ఫ్రీ. మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాతే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్కి అనేది జాయిన్ అవుతారు. మనకి డెమో క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ అనేది కూడా మేము ఆ గ్రూప్లోనే సబ్మిట్ చేస్తాము. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఎలాగో ఫ్రీనే కాబట్టి తప్పకుండా డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.